వణుకు మొదలైందన్నారు ఉండి టీడీపీ ఎమ్మెల్యే మంతెన రామరాజు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరులోని విజా కోడేరు గ్రామంలో టీడీపీ జైహో బీసీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఏపీలో 175 స్థానాల్లో వైసీపీ గెలుస్తుందంటున్న జగన్ ప్యాలెస్లో కూర్చోకుండా సభలు సమావేశాలు నిర్వహిస్తున్నాడంటే వణుకు మొదలైందని సెటైర్లు వేశారు. బీసీలకు సముచిత స్థానం కల్పించి వారి అభివృద్ధికి టీడీపీ చంద్రబాబు పాటుపడ్డారని కొనియాడారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన అధికారం చేపట్టేందుకు బీసీలంతా ఏకమవ్వాలని రామరాజు పిలుపునిచ్చారు. రామకృష్ణ గారిని వారి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. మన రామరాజు గారికి అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించుకుని ఇక్కడ ముందుగా సమావేశాన్ని ఏర్పాటు 175 నీకెందుకు మీటింగ్లు పెట్టడం, తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చున్నా నెగ్గేస్తారు కదా ఒక 10 సీట్లోని. అతనికి భయం మొదలైంది. అంతేకాదు పక్కన చూస్తున్నాం మనం మేనిఫెస్టోలో 100% పాస్, 100%. ఇప్పుడు పెన్షన్ స్కీమ్ లో 10% ఫెయిల్యూర్, అందరూ ప్రతి ఏపీకి 90, అంటే 32,500 ఒక వ్యక్తికి ఒక కుటుంబానికి ఇవ్వాల్సింది ఇవ్వాల. అది పక్కన పెడదాం. ఎన్టీ రామారావు ఆ రోజు 34% రిజర్వేషన్ ఇచ్చి బీసీలందరికీ కూడా తెలుగుదేశం పార్టీ అంటే బీసీల పార్టీగా అప్పటి నుంచి కూడా ఆర్థిక మంత్రి చూస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది. ఆర్థిక మంత్రి ఎవరు చేస్తున్నారండి? అది ఉన్నతమైన శాఖ, అంటే లెక్కలు పద్దులు, రాష్ట్ర భవిష్యత్తు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క భవిష్యత్తు. ముఖ్యమంత్రి తర్వాత ముఖ్య రోల్ పోషించేది మన యలమల రామకృష్ణ గారు వచ్చేసరి ఇప్పుడు కూడా మన తెలుగుదేశం పార్టీకి బీసీ నుంచి వచ్చి ఇప్పుడు మద్యం, ఆ మద్యాన్ని ఏం చెప్పారు? మద్యపాన నిషేధం అని చెప్పారు. ఇప్పుడు రాష్ట్ర ఆదాయంలో 25% మద్యపానం మీదే వస్తూ ఉంది. అంటే అది 20% పోయింది. ఇది ఒక 10% ఇందాక చెప్పుకున్నాం మన పెన్షన్ రూపంలో. 35% ఫెయిల్యూర్ షార్ట్.